ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైసీపీకి చెందిన ఎంపీ ఒక పిటిషన్ వేశారు. అదేంటంటే ప్రజా ప్రయోజనాల వాజ్యం పేరుతో ఒక పిటిషన్ వేసి ఆంధ్రప్రదేశ్లో పోలీసులు నిర్వీర్యమైపోతున్నారు, వాళ్ళందరినీ జీతాలు ఇచ్చి ఖాళీగా కూర్చోబెడుతుంది కూటమి ప్రభుత్వం, కాబట్టి వాళ్ళని వెంటనే సరైనటువంటి బాధ్యతలు అప్పచెప్పాలి వాళ్ళందరికీ కూడా అనేటువంటి ఆలోచనతో ముందు అర్జెంటుగా ఖాళీగా ఉన్నటువంటి వీఆర్లో ఉన్నటువంటి ఐపీఎస్లు కానీ ఇతర కొంతమంది అధికారులకు కానీ అర్జెంటుగా పోస్టింగ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్ స్వీకరించినటువంటి హైకోర్టు ఒక రకంగా చెప్పాలంటే ఎందుకు మీరు ఇంత పనికిమాలిన పిటిషన్ వేశారు అనేటువంటి మాట డైరెక్ట్గా అనలేదు, కానీ అసలు మీకేం సంబంధం అని చివాట్లు పెట్టి పిటిషన్ని కొట్టివేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వానికి అంటే ముఖ్యంగా ప్రజాధనంతో జీతాలు ఇచ్చే పోలీసులకు కావచ్చు, లేదంటే ఐఏఎస్లకు కావచ్చు, ఎవరికైనా కానీ ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పాలో ఏ ప్రభుత్వానికైనా తెలుసు. కానీ గత ప్రభుత్వంలో ఏం జరిగిందంటే అసలు కొన్ని విభాగాలు, కొన్ని వర్గాలు కొంతమంది పోలీసులకి పోస్టింగ్లు ఇవ్వము, మీరు చేతనైంది చేసుకోండి అనేటువంటి ఒక ధిక్కారణ ధోరణితో అసలు పోలీసు వ్యవస్థని నీరుగార్చినటువంటి పరిస్థితులు గతంలో ఉండేవి. కానీ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామందికి పోస్టింగ్లు ఇచ్చారు. కొంతమంది బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నటువంటి పోలీసులు మాత్రం వాళ్ళని వీఆర్లో అయితే ఖచ్చితంగా పెట్టడం జరిగింది. అలాంటి వాళ్ళలో ముఖ్యంగా విశాల్ గున్ని కావచ్చు, సంజయ్ కావచ్చు, కొల్లి రఘురామరెడ్డి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కొంతమంది వీఆర్లో ఉన్నారు. వీఆర్లో ఉన్నంత మాత్రాన వాళ్ళని అంటే ఏదో ఇబ్బంది పెట్టినట్టు కాదు, కానీ వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. అంటే చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేశారనేటువంటి కేసుకి సంబంధించి కొల్లి రఘురామరెడ్డిపై ఆ రోజుల్లో తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. అంటే పూర్తిగా ఒక పార్టీకి మద్దతు పలుకుతూ, ఒక వర్గానికి మద్దతు కలుపుతూ కావాలని రాజకీయ దురుద్దేశాలతోనే చంద్రబాబుని అరెస్ట్ చేశారు అనేటువంటి ప్రచారం అప్పట్లో జరిగింది. అది నిజమా కాదా అనేది తీసి పక్కన పెడితే మిగతా ఇప్పుడు విశాల్ గున్ని కేసు కూడా చూసుకున్నట్లయితే విశాల్ గున్ని ఒక సినీ నటికి సంబంధించినటువంటి కేసులో తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. అదేవిధంగా విజయరావు, మిగతా అనేక మంది పోలీసులు, ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగం చేసేవాళ్ళు బాధ్యతారాహిత్యంగా ఉంటే వాళ్ళకి కొద్ది రోజులు పనిష్మెంట్ కింద అనుకోవచ్చా, లేదంటే మీరు బాధ్యత నేర్చుకోండి అనుకోవచ్చా, ఇలాంటి వాదనతో ప్రభుత్వాలు సాధారణంగా వీఆర్లో పెడుతుంటాయి. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే 2019 నుంచి అది కొంచెం మోతాదు మించి మనకి అవసరం లేని వాళ్ళు లేదంటే మన వర్గం కాని వాళ్ళను ఖచ్చితంగా పక్కన పెట్టాలనేటువంటి సాంప్రదాయం అయితే కొనసాగింది. ఇంకా మాట చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటువంటి పోలీసులు కానీ, లేదా రెవెన్యూ కానీ, లేదంటే ఐఏఎస్లు కానీ ఇటువంటి వాళ్ళకి వీఆర్లో అంటే వాళ్ళని సస్పెండ్ చేయకుండా వేకెన్సీ రిజర్వ్లో పెట్టినటువంటి వాళ్ళని ఎవరినైతే ఉన్నారో వాళ్ళకు కూడా గత ప్రభుత్వాలు జీతాలు ఇవ్వలేదు. ఆ జీతాలు ఇవ్వకపోగా అదనంగా వాళ్ళ చేత ఉద్యోగాలు చేయించినటువంటి సందర్భం కూడా ఉండేది. సో అలాంటి పరిస్థితులన్నీ మారి ఇప్పుడు కొంత మిగతా వాళ్ళందరూ కూడా పోస్టింగ్లు ఇచ్చి కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా 199 మంది పోలీసులు ఖాళీగా ఉన్నారు. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ వాళ్ళు ప్రజలకు ఏం సేవ చేయట్లేదు, ముందు అర్జెంటుగా వాళ్ళని కీలకమైనటువంటి పోస్టింగ్లు ఇవ్వాలి వాళ్ళకి అనేటువంటి ఆలోచనతో గురుమూర్తి ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి వేసినటువంటి పిటిషన్ కోర్టు పూర్తి స్థాయిలో తిరస్కరించింది. అసలు మీకు ఈ సంబంధం లేదు, వాళ్ళకి అవసరమైతే వాళ్ళ పోలీస్ సంఘాలు ఉంటాయి, అదేవిధంగా వాళ్ళకి జీతాలు ఎలా ఇవ్వాలి ఏంటి అనేది ప్రభుత్వం చూసుకుంటుంది, ఇందులో మీకేంటి సంబంధం అని ప్రశ్నిస్తూ అసలు ఆ పిటిషన్నే కొట్టివేసింది. సో ఇదే పిటిషన్ గతంలో ఉన్నవాళ్ళు, వైసీపీలో ఉన్నవాళ్ళు, లేకపోతే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఇంకా ఎవరైనా వేశారంటే అదొక అందం చందం. కానీ అసలు గత ప్రభుత్వానికి పూర్తిగా సంబంధం లేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీ ఇలాంటి పిటిషన్ వేయటం, సో దాన్ని కోర్టు కొట్టేయటం అనేది జరిగింది. కానీ ఇప్పుడైనా సరే భవిష్యత్తులో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా అధికారి, ఈ ప్రభుత్వం కానీ ఏదైనా ప్రభుత్వం కానీ తమది కాని పని తాము చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి కొన్ని విధులు ఉంటాయి.
ఏదైనా ఉద్యోగంలో చేరేటప్పుడు వాళ్ళు కొన్ని నిబంధనలు పాటించాలనేటువంటి అంశాన్ని రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా వాళ్ళు మేము చేస్తామని చెప్పి వాళ్ళు ప్రమాణం చేస్తారు. ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండాలి. ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, లేదా ద్వితీయ శ్రేణి ఉన్నతాధికారులు కానీ. కానీ ఇక్కడ పరిస్థితులు ఎట్లా మారిపోయాయంటే, ఏ ప్రభుత్వంలో అయినా రాజకీయ ఉద్దేశాలతో, రాజకీయ అంశాలతో అధికారులు మొత్తం కూడా పనిచేస్తున్నట్లుగా కనిపిస్తుంది. అంటే వాళ్ళకి ఆ రోజు ఉన్నతమైనటువంటి పోస్ట్ కావాలి కాబట్టి ఆ పోస్టింగ్కి సంబంధించి ఎలాంటి చర్య అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి ఒక చర్యలు చేస్తున్నారు. ఎందుకంటే ఒక చంద్రబాబుని అరెస్ట్ చేయడం అనే అంశమే కాదు, రాజధాని ప్రాంతంలో కొంతమంది పోలీసు అధికారులు విచ్చలవిడిగా రైతాంగాన్ని కొట్టడం, అదేవిధంగా ఇంకొన్ని సందర్భాల్లో అక్రమ కేసులు పెట్టడం, కొన్ని సెక్స్ స్కాండల్స్లో దొరకటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఎవరైతే బాధ్యతారహిత్యంగా ఉంటారో, ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో వాళ్ళని ప్రభుత్వాలు కొంతవరకు పక్కన పెడతాయి. దాన్ని కాదు, తప్పు చేసిన వాడికి కూడా ఎలాంటి పనిష్మెంట్ ఉండకూడదు, మీరు అర్జెంటుగా చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి పోస్టులు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు చాలా సీనియర్లు అంటే ఎంత సీనియర్లు అయినా తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదు. అలాంటి పరిస్థితులనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం నడిపిస్తుందా, లేదంటే నిజంగా రాజకీయ దురుద్దేశాలతోనే కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెడుతుందా అనేటువంటి చర్చ జరుగుతున్నా, కానీ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు బెటర్గా ఉంది. ఎందుకంటే గతంలో ఎంతమందికి పోలీసులకి పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టారు, సస్పెన్షన్ కాలంలో అంటే వీఆర్లో ఉన్న కాలంలో ఎంతమందికి జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టారు, ఎంతమందిని వీఆర్లో పెట్టి జీతాలు ఇవ్వకుండా అదనపు డ్యూటీల పేరుతో జిల్లాలు తరలించారు అనే అంశాలను కూడా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పాలన విభాగంలో రాజకీయ జోక్యం ఉండకూడదు, ఎందుకంటే రాజకీయ జోక్యం కానీ లేదంటే కోర్టుల జోక్యం కానీ ఉండవు అనేది న్యాయస్థానం కొండబద్దలు కొట్టింది. ప్రభుత్వానికి ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతాలకి సంబంధించి ఉద్యోగుల్ని ఎలా వాడుకోవాలి, ఎక్కడ వాడుకోవాలనేది ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి ఆ విషయంలో మేము జోక్యం చేసుకోమని కోర్టు చెప్పింది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో మరి గురుమూర్తి లాంటి వాళ్ళు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని కామ్గా ఉంటారా, లేదంటే ఇంకా అదనంగా మరి కొంతమంది యాడ్ అయ్యి లేదా కొంతమంది పోలీసులను కూడా ఈ కేసుల్లో, అంటే కోర్టు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేసింది, మీరు రాజకీయ నాయకులు మీరు చేయాల్సిన అవసరం లేదు, అవసరం అనుకుంటే వాళ్ళు ఏమి చేతకాని వాళ్ళు కాదు, పోలీస్ శాఖలో ఐపీఎస్లు కానీ లేదంటే ఆ ద్వితీయ శ్రేణి అధికారులు కానీ చేతకాని వాళ్ళు కాదు, చేవ చచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళకు అవసరమైనప్పుడు వాళ్ళకి నిజంగా అన్యాయం జరిగిందనుకుంటే వాళ్ళే కోర్టులను ఆశ్రయిస్తారని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయాలని పక్కన పెట్టి పాలనాపరమైనటువంటి అంశాలకు వీళ్ళంతా సహకరిస్తారనేటువంటి ఆలోచనలో చాలామంది మేధావులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.